మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. హగ్గయి రాసిన పత్రిక 2:5 నా ఆత్మ మీ మధ్య ఉన్నది. దేవుని యొక్క ఆత్మ అంటే మనకు భయం ఉండదు. దేవుడే మనకు తోడుకుంటే మనకి ఎందుకు భయం? దేవుడు మోషేతో అంటాడు, మీ సన్నిధిలోని వెళ్ళని అంటున్నాడు మోషే. అలాగే దేవుని ఆత్మ మనలో ఉంటే మనకి ఏ భయం ఉండదు. ఎందుకంటే తోడుకున్నాడు మనకి. ఏ పనికి వెళ్ళినా మనం భయపడే అవసరం లేదు. కాబట్టి ఇది నాన్న ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకోండి, ఏదో పాలు తేనె ప్రవాహం చేసి నడిపిస్తాను అని చెప్పాడు దేవుడు. అవునా కదా? కాబట్టి దానికి మనం ఆయన ఆత్మ మన మధ్యలో ఉంటే ఆ ఐగుప్తుని విడిపించి తీసుకొచ్చాడు దేవుడు. అక్కడ 10 అద్భుతగా రాజ్యకాలు చేసి ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా దేవాదేవుడు తన కృపచలను నడిపించే దేవుడు. ఆ ఐగుప్తులు నడిపించిన దేవుడు ఎటు రీతిగా ఏ వాగ్దానం చేసి నీకు నాకు అదే వాగ్దానం చేయమంటే నువ్వు భయపడొద్దు. దేవుడు భయపడకండి. ప్రతి విషయం భయపడిపోతుంటాం. దేవుడే మనకు తోడుకున్నాడు, సర్వశక్తిమంతుడే మనకు తోడుకున్నాడు. కాబట్టి దేవుడు మనం నడిపించే కృప దేవుడు మనకు దయచేయను. దేవుడు మన జీవితం అద్భుతగా రాజ్యంగా జరిగించే కృప దేవుడు దయచేయను గాక. మన జీవితాలు సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది కలుగు. ఈ దినమంతా దేవుడు ఆయన కృప మన బలపరిచే కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. ఈ వాగ్దానం ప్రార్థించండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. సర్వాధికారియు మహాగండు పరిశుద్ధుడు కృపగల దేవ కనికరపు నీకు వందనాలు. ఇదిగో నాయన, మరొక నూతన దినం దయచేసి ఈ దినమంతా నీ రెక్కల చాటుని భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రమించేస్తూ మా చేతి పనులు మమ్మల్ని మా యజమాని తోటి పనివారిని దీవించి యజమానుల ద్వారా తోటి పనివారి ద్వారా ఏకుడి రాకుండా అందరితో సమాధానం శాంతి దయచేయండి. ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుకొంచండి. వెలుగు మా పని చీకటిని తొలగించండి. పనుల భారం ఒత్తిడి లేకుండా సహాయం చేయండి. బలహీనలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యల వల్ల విడుదల దాకా అప్పులు బంధకాలు విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరచండి. ఇద్దరు పుట్టినరోజు పెళ్లిరోజు జరిగిన బిడ్డలు దీవించండి, ఆశ్రయించండి, కృప చూపించమని మిమ్మల్ని మహింపాలి. ఈ దినమంతా సమాధానం శాంతి నెమ్మదిచ్చి మీ సన్నిధి బిడ్డ కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.